డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు రాజమండ్రిలో పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వంలో కేంద్రం నుంచి ప్రతిష్టాత్మకంగా మంజూరైన 94 కోట్ల రూపాయల అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో కలిసి శంకుస్థాపన చేస్తారు. రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద ఏర్పాట్లను ఏపీ టూరిజం మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పరిశీలించారు. 127 సంవత్సరాల చారిత్రక హ్యావ్లాక్ బ్రిడ్జిని టూరిజం స్పాట్ గా అభివృద్ది చేయనున్నారు. ఇందుకు సంబంధించి అభివృద్ది కార్యక్రమాలకు పవన్ శంకుస్థాపన చేస్తారు. రాజమండ్రి సైన్స్ మ్యూజియంను ప్రారంభిస్తారు. అనంతరం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న అటవీ శాఖకు సంబంధించి దివాన్ చెరువు వద్ద నిర్మించనున్న ఏపీ ఫారెస్ట్ అకాడమీకి భూమి పూజ చేస్తారు. పాత రైల్వే బ్రిడ్జిని పర్యాటక ప్రదేశంగా మార్చాలని రాజమండ్రి వాసుల కల కూటమి ప్రభుత్వంలో నిజం కాబోతుందని మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. ఇక అభిమానుల తాకిడి దృష్ట్యా పుష్కర్ ఘాట్ వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలాంటి బహిరంగ సభ నిర్వహించడం లేదని తెలిపారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు, స్థానికంగా ఉన్నటువంటి నాయకుల యొక్క ఆలోచనలు, అదేవిధంగా పర్యాటక శాఖ మంత్రిగా నేను నిరంతరం చేసినటువంటి కృషి, ఇవన్నీ కలగలిపి మన ఎంపీ గారి యొక్క సపోర్ట్ తోటి దీనికి అఖండ గోదావరి ప్రాజెక్టును తీసుకురావడం జరిగింది. కేవలం రాజమండ్రి వరకు మాత్రమే కాకుండా అటు పక్కన కడియం గాని, ఆ పైన నిడదవోలు, కొవ్వూరు ఇవన్నీ కలగలుపుకుని ఉభయ గోదావరి జిల్లాలకి అనుసంధానంగా ఉన్నటువంటి హ్యావ్లాక్ బ్రిడ్జిని సుందరీకరించడంతో పాటు బ్రిడ్జి లంక మీద కొంత పర్యాటక కేంద్రంగా తయారు చేయటం, కడియం నర్సరీలని ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా చేయటం చాలా ఆనందంగా ఉంది. చాలా మంది చాలా ప్రయత్నాలు చేశారు. వారి అందరూ ఆలోచనలు, ప్రయత్నాలని అందిపుచ్చుకుని ఇవాళ దీన్ని కార్యరూపంలోకి తీసుకొస్తున్నందుకు కూటమి ప్రభుత్వంలో ఉన్న మా అందరికీ కూడా ఆనందంగా ఉంది. రేపు 26వ తారీఖు ఆ శుభముహూర్తం వచ్చింది. ఇక్కడ శంకుస్థాపన చేయడానికి ఎవరైతే ఈ ప్రాజెక్టుకి మనం అడిగిందే తడువుగా శాంక్షన్ చేసినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఉన్నారో వారే స్వయంగా రావటం, దాంతోపాటు ఈ ప్రాంతం పట్ల విపరీతమైన మక్కువ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రావటం, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారు రావటం, వారి ముగ్గురు చేతుల మీదుగా ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టడం అనేటువంటి చాలా ఆనందంగా ఉంది. శాఖ మంత్రిగా నాకు కూడా ఇది సంపూర్ణమైనటువంటి సంతృప్తినిస్తుంది. రాజమహేంద్రవరం ప్రజల యొక్క కళ, దశాబ్దాల కళ ఈ రోజు నెరవేరుతున్న సందర్భంగా గౌరవ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి షెకావత్ గారికి, అలాగే రాష్ట్ర టూరిజం మంత్రులు దుర్గేష్ గారికి, ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, అలాగే ఈ పుష్కర్ ఘాట్స్ ఏదైతే ఉన్నాయో, పుష్కరాల్ని దృష్టిలో పెట్టుకుని పుష్కర్ ఘాట్స్ చేయడం కాదు, ఒక టూరిజం హబ్ గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన రివర్ ఫ్రంట్ ఇప్పుడే శరవేగంగా పనులు అవుతా ఉన్నాయి. దానికి అనుసంధానంగా ఏదైతే ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం కూడా తీసుకోవడం, అలాగే అదృష్టంగా ఈ యొక్క పార్లమెంట్ లో ఉన్న శాసనసభ్యులే మంత్రిగా అవడం దుర్గేష్ గారి కృషి వలన, ఈ రోజున కేంద్రం ఒక సహకారం వలన, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచనకు అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ ను అమలు చేస్తా ఉన్నాం. ఇక్కడ ఏదో అడుగుతా ఉన్నారు, ఇప్పుడు దాకా ఈ ప్రాజెక్ట్ అవ్వదన్న వాళ్ళు అవుతున్న సందర్భంగా సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారా, మా ఆలోచనలు ప్రతిబింబిస్తున్నారా, ఇవన్నీ అడుగుతా ఉన్నారు. అందరికి ఒకటే చెప్తా ఉన్నాం, ఇది కూటమి ప్రభుత్వం, బాధ్యత కలిగిన ప్రభుత్వం. సేఫ్టీ మెజర్స్ లో కానివ్వండి, ఇంకా మిగతా విషయాలు ఏదైనా సరే ఏ యొక్క ప్రమాణాల్లో కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉండదు. అనునిత్యం దీన్ని పర్యవేక్షించుకుంటాం. తప్పకుండా ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకొని ఉపాధి అవకాశాలు కూడా కల్పించే విధంగా కూటమి కృషి చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ